ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవునికి వందనాలు. ఈ సమయంలో మనమందరం కూడా ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి. ఒకసారి దేవుడు నన్ను దర్శిస్తే బాగుండు అని మానవులుగా, ప్రాముఖ్యంగా క్రైస్తవులముగా, యేసుక్రీస్తు వారిని అనుసరించుచున్న వారముగా మనం అనుకోవడంలో ఏ మాత్రము కూడా తప్పు కాదు. అయితే దేవుడు కనిపిస్తాడా అంటే ఖచ్చితంగా ఆయన తన భక్తులకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుణ్ణి చూడాలి అంటే ఎవరు చూడగలరు అనే విషయం చెబుతూ ప్రభువారు, ఇదిగో ఈ క్వాలిటీ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి చూస్తారు అని చెప్పాడు. ఆ క్వాలిటీ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ క్వాలిటీ ఏంటంట? హృదయములో శుద్ధి ఉండాలి. ఎక్కడ? హృదయంలో శుద్ధి ఉండాలి. ప్రతిరోజు కూడా మనం బట్టలు శుభ్రపరచుకుంటాం, బట్టలు ఉతుక్కుంటామా, శుభ్రం చేసుకుంటామా? కారణం ఏంటి? కారణం ఏంటంటే మన చెమట రూపంలో కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినప్పుడు గాలో దుమ్మో ఏదో ఒక రకంగా ఆ బట్టలకి ఏమంటుతుందండి? మురికి అంటుతుంది, దుమ్ము అంటుతుంది. కనుక ఆ మురికిని దుమ్ముని కడుక్కోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? వాటిని ఉతుక్కోవాలి. బట్టలు ఉతుక్కోకుండా వేసుకోగలమా? ఎన్ని రోజులు వేసుకోగలం? మహా అయితే 2 రోజులు వేసుకోగలం, 3 రోజులు. ఇక మరీ బద్దకిస్టులో చాడిస్ట్ అంటే మహా అయితే 10 రోజులు వేసుకుంటాడు. దానికి మించితే ఆయన పిచ్చోడు అంటారు. అవునా కదా? ఎందుకని? ఇక ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాడికి తెలియదు. కానీ మనమైతే పిచ్చోడమా? కాదుగా. దేవుని మహాకృపను బట్టి మనమైతే మంచిగా తెలివి, జ్ఞానము, స్పృహ కలిగిన వారముగా, కనుక ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కుంటూ శుభ్రపరచుకుంటూ ఉంటాం. అలాగే మన హృదయాన్ని కూడా మనం ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి. మన హృదయాన్ని ఏం చేయాలండి? శుభ్రపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎందుకని? నరుని ఆలోచనలు కేవలము చెడ్డవి. జన్మతః మానవుడు పాపి, పాపపు ఆలోచనలే కలిగి ఉంటాడు. మరి ఆలోచనలు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? ఎక్కడుందంటే హృదయములో ఉన్నది, హృదయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏదైనా మనము చేయాలి అంటే దానికి కారణం ఏంటంటే హృదయం. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బయట నుంచి వచ్చేదేది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు. అంటే బయట నుంచి ఏమొస్తాయి లోపలికి? బయట నుంచి శరీరం లోపలికి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి, అన్నం వస్తుంది, ఆహార పదార్థాలు వస్తాయి, పానీయాలు వస్తాయి. అవునా కాదండి? మరి పాస్టర్ గారు మీరు ఇలా చెప్తున్నారు, కానీ వాస్తవానికి మరి బయట నుంచి వచ్చే ఆహార పదార్థాల వల్ల మనం అనారోగ్యం పాలైపోతున్నాం కదా. మరి చాలామందికి ఈ అనేక రకాల ఆహార పదార్థాలు తినడం వల్లనే కదా వాళ్ళ శరీరం అంతా పాడైపోతుంది. అంటే సరే, మీరు అన్నది కరెక్టే. అయితే అది శరీరాన్ని మాత్రమే పాడు చేస్తుంది, కానీ అపవిత్రత కలగజేస్తుందా? అపరిశుభ్రత కలగజేస్తుందా? అపరిశుద్ధత కలగజేస్తుందా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. శరీరానికి మాత్రమే అది కొంచెం డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, కీడు చేసే అవకాశం ఉన్నది. అది కూడా దేనివల్ల?
దేవుడు ఆహార పదార్థాలు ఏర్పాటు చేసాడే, వాటి వల్ల ఏమన్నా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందా? లేదు. మానవుడు కలిపి చెరిపి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. కలిపి చెరిపి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఎవరిష్టం వాడిది ఏదో ఒక రకం వండటం, ఏదో ఒకటి అందుట్లో కలిపేయటం, వెరైటీగా దానికి పేరు పెట్టేయటం, దాన్ని అమ్మేయటం, మనం కొనేయటం, తినేయటం, కడుపు నొప్పో ఆ నొప్పో ఈ నొప్పో అని ఏడవటం, అంతే జరుగుతుంది. కనుక బయట నుంచి లోపలికి వచ్చేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు, అబద్ధం కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, బయట నుంచి లోపలికి వచ్చేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల హృదయము లోపల నుంచి బయటకు వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. హృదయంలో నుంచే తలంపులైనా ప్రతి విధమైనటువంటి క్రియలైనా చేయడానికి మూల కేంద్రం ఏంటండి? హృదయం. కనుక ఆ హృదయం శుద్ధి చేయబడాలి. ఆ హృదయానికి అంటిన మలినం కడగబడాలి. ఆ హృదయానికి పేరుకుపోయినటువంటి ఆ మురికి, ఆ చెత్త, ఆ నాచు అంతా కూడా శుభ్రపరచబడాలి. అలాగ మీరు ఎప్పటికప్పుడు, మనము ప్రతిరోజు బట్టలు ఏ విధంగా ఉతుక్కుంటామో, కనీసం ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఒకరోజు బట్టలు ఉతుక్కోవడం అవకాశం కుదరకపోతే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఉతికేసుకుంటాం. కానీ విడిచిన బట్టలు మనం వేసుకుంటామా? ఉతికే వరకు వేసుకోం కదా. అలాగే కనీసం ప్రతిరోజు మన హృదయాన్ని మనం కడుక్కోవాలి. అవకాశం లేదు అంటే, ఆ రోజు మర్చిపోయావంటే, పోనీ బద్ధకం వేసిందంటే 2 రోజులకు ఒకసారైనా 3 రోజులకు ఒకసారైనా మన హృదయాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. అలా కడుగుకొని ప్రార్థన చేస్తేనే ప్రభు యొక్క దర్శనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన ఎంతోమంది గొప్ప గొప్ప పరిశుద్ధులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత కొరకు ప్రయాసపడిన వారే, పరిశుద్ధతను ఎప్పటికప్పుడు కలిగి ఉండడానికి ప్రయత్నం చేసిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మానవుడు కూడా జన్మతః ఏంటంటే పాపి. వారు తలంపుల్లో ఆలోచనలో పడిపోయారు, కేవలము చెడ్డవారు అని దేవుడే చెప్పాడు. వీరు హృదయమున తప్పిపోవు ప్రజలు అని దేవుడే చెప్పాడు. కనుక ఆ హృదయం ఇప్పుడు ఏం చేయబడాలి? చెప్పాలి. ఆ హృదయం కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అప్పుడే దేవుణ్ణి మనం చూడగలుగుతాం. ఏమండి, అసలు భక్తి ఎందుకు చేస్తున్నాం? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? యేసు ప్రభు ఒక్కడే నరకాన్ని తప్పించి స్వర్గమనే పరలోకాన్ని ఇస్తాడు అని. దానితో పాటు ఈ లోకంలో ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు అవన్నీ కూడా మనకి కలగజేస్తాడు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? యేసు ప్రభు ఒక్కడే మనిషికి పరలోకము లేదా స్వర్గము ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు అని నమ్మాం. అవునా? మరి ఆ పరలోకములోకి మనం ప్రవేశించాలి అనే కదా యేసు ప్రభుని నమ్ముకున్నాం. మరి పరలోకములో ప్రవేశించాలి అని యేసు ప్రభుని నమ్ముకున్న మనం పరలోకంలో ప్రవేశించిన తర్వాత ఎవరితో గడపాలి? ఎవరితో ఉండాలి? యేసు ప్రభుతోనేగా. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెబితే, అంటే దేవుని చూడడానికే హృదయంలో శుద్ధి అవసరమైతే మరి దేవునితో గడపాలంటే, దేవునితో మాట్లాడాలి నేరుగా అంటే, దేవునితో కలిసి నడవాలి ఆ బంగారపు వీధుల్లో అంటే, పరలోకంలో దేవునితో పాటు కలిసి కాసేపు తిరగాలి అంటే, ఆయనతో పాటు కూర్చోవాలి అంటే, ఆయనతో పాటు జీవ వృక్ష ఫలాలు అనుభవించాలంటే, ఆయనే మన తల మీద జీవ కిరీటాన్ని పెట్టాలంటే, అతిశయ కిరీటం పెట్టాలంటే, తెల్లని వస్త్రాలు ఇవ్వాలంటే, ఇవన్నీ ఎవరికి ఇస్తాడు? జయించిన వాడికి ఇస్తానని చెప్పాడు. మరి ఇవన్నీ ఆయన స్వహస్తాలతో ఆయన మనకి బహుమతులు, కిరీటాలు, సింహాసనము, మన పేరు మీద ఒక కొత్త ఇల్లు. ఇక్కడ ఈ లోకంలో పిలువబడే పేరు కాదు, అక్కడ ఆ ఇంటి మీద ఒక పేరు ఉంటుంది. అది ఒక క్రొత్త పేరు, అది ఎవరికీ తెలీదు.
అప్పటికప్పుడు నిన్ను ఆ పేరుతో పిలిచి ఈ ఇల్లు నీకోసమే నిర్మించాను అని చెప్తాడు. మరి ఇంత జరగాలి, పరలోకము జరాలి, అక్కడ పొందుకోవాలి అంటే ముందు మనం ఆయన్ని చూడాలిగా, అవునా కాదండి? చూడడానికే అవకాశం లేనప్పుడు కలవడానికి అవకాశం ఉంటుందా? మీరు చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా ఒక నాయకులు ఈ రోడ్లో నుంచి వెళ్తున్నారు అనుకోండి, మనం చూడాలంటే ఏం చేయాలి? కనుచూపు మేరలో ఎక్కడి వరకు కనబడతాడో కనీసం అంత దూరంలోనైనా ఉండాలి, అవునా కదా? దగ్గరగా చూడాలంటే ఏం చేయాలి? అందరికన్నా ముందు నుంచోవాలి, లేకపోతే మనకన్నా ముందు వచ్చి నుంచునే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు ఒక మార్గం గుండా వెళుతున్నారు. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఏం జరిగింది? జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభుని చూడాలి, ఆయన ఏంటో అద్భుతాలు చేస్తున్నాడంట, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడంట, కుష్ఠులను బాగు చేస్తున్నాడంట, రోగుల్ని బాగు చేస్తున్నాడంట, దయ్యం పట్టిన వాళ్ళని విడిపిస్తున్నాడంట, చాలా చాలా గొప్పగా చెప్తున్నారే, ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలి అనుకున్నాడు. సరే, ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు మన ఊరిలో నుంచే యేసు ప్రభు వెళ్తున్నాడు అనే విషయం తెలిసింది. ఆహా, ఇది మిక్కిలి అనుకూల సమయం, మనకి ఎలాగో సమయం దొరకదు, ఉద్యోగంలో ఉన్నాం కనుక, పనులు ఉన్నాం కనుక, పని కట్టుకుని నేను చూడడానికి ఎక్కడికి వెళ్తాం కనుక, మన ఊరే వస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నాడు. అనుకుని బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, జన సమూహం అంతా రోడ్డుకు అవతల పక్క యువతల పక్క కిక్కిరిసిపోయి నుంచున్నారు. ఏమండి, ఒక నాయకుడు వస్తున్నాడు అని అనౌన్స్ చేస్తేనే, ఒక నాయకుడు వస్తున్నాడు అని తెలిస్తేనే జనం కిక్కిరిసిపోతారు కదా, అవునా కదమ్మా? ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నారంటే జనాలు పొలవమంట పోగొలిపోరా? ఒక నాయకుడికే, ఒక మనిషికే అంతలాగా జనాలు చూడ్డానికి ఎగబడుతూ ఉంటే, మరి సృష్టికర్త అయిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరలోకాన్ని స్వర్గాన్ని ఇవ్వగలిగిన వాడు, మన పాపానికి విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకున్నవాడు, ఆయన్ని చూడడానికి జనాలు వస్తారా లేదా? వస్తారా లేదా? వస్తారు, వచ్చేసారు. వాస్తవానికి దేహదారుఢ్యంగా చూస్తే, పాశ్చర్ ప్రకారం చూస్తే జక్కయ్య పుట్టాడు. అక్కడ నుంచున్నారు, జనం అంతా కిక్కిరిసిపోతున్నారు, వేల కొలది జనం వచ్చేసారు. పుట్టాడు కదా, ఎంతమంది జనంలో ఇలా ఇలా ఎగురుతున్నాడు, ఎక్కడ కనబడే అవకాశం దొరకలా. కానీ ఎలాగైనా చూడాలి అని ఆశపడ్డాడు. దానికి ఏం చేశాడంటే, నేను ట్యాక్స్ ఆఫీసర్ని అని అనుకోకుండా చెట్టెక్కాడు, చూశాడు. ప్రభువు అతని యొక్క ఆశను చూసి ఏం చేశాడు? జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు చూస్తే చాలు అనుకున్నవాడు తన పేరు పెట్టి పిలువబడి తన ఇంటికే తనతో పాటు తీసుకుని వెళ్ళి తన ఇంట్లో తనతో పాటు కూర్చుని తనతో పాటు మాట్లాడాడా లేదా? అవకాశం దక్కిందా లేదా? ఒకవేళ మన హృదయములో శుద్ధి లేకపోయినా, మనము పాపులముగా ఉన్నా, చెడ్డవారముగా ఉన్నా, విధేయులుగా ఉన్నా, యేసుని చూడాలి అనే ఒక్క ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే అంతటి పరిశుద్ధుని చూడాలంటే కనీసం క్వాలిటీ ఉండాలిగా. పరిశుద్ధత లేకుండా ఆయన ఏం చూస్తాను చెప్పు? ఈ పాపిస్టుడికి ఆయన ఎక్కడ కనపడతాడు అనేది మినిమం అందరికీ తెలిసిన విషయం. ఈ పాపాత్ములకి ఆయన ఏం కనపడతాడు? పాపంతో ఉన్న వాళ్ళకి ఏం కనపడతాడు? కనుక ప్రభువా, ఆ తప్పు చేసే క్షమించు, ఈ తప్పు చేసే క్షమించు, ఆ పొరపాటు చేసే క్షమించు, ఈ పొరపాటు చేసే క్షమించని అనుకుంటారు లేదా? అలా అనుకున్నప్పుడు దేవుడు ఆశను చూసి వచ్చి కనిపించటమే కాదు, తనతో గడపడానికి కూడా ప్రభు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. దేవుణ్ణి చూడాలి అంటే హృదయంలో శుద్ధి ఉండాలి. హృదయంలో ఏమి ఉండాలండి? శుద్ధి ఉండాలి. మరి హృదయం శుద్ధి ఏ విధంగా జరుగుతుంది? హృదయంలో శుద్ధి జరగాలంటే ఏం చేయాలి అని కనుక మనం ఆలోచన చేస్తే 51వ కీర్తనలో దావీదు మహారాజు గొప్ప ప్రార్థన చేస్తాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, 51వ కీర్తన 10వ వచనంలో, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఏ హృదయం కలగజేయాలంట? శుద్ధ హృదయం కలగజేయము. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతాను, దావీదు మహారాజా కాదా? రాజ్యం పరిపాలిస్తున్న మహారాజు. ఆయన మహారాజు కన్నా కూడా దేవుని భక్తుడా కాదా? అవునా కదా? మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం?
2 సార్లు చేస్తామండి పాస్టర్ గారు. ఎందుకని? ఒకసారి కూడా చేయని వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం, వాళ్ళని పక్కన పెడదాం, చేసేవాళ్ళ సంగతి కొద్దాం. పాస్టర్ గారు 2 సార్లు ప్రార్థన చేస్తా. ఎప్పుడు? పొద్దున్న లేచి, ప్రభువా రాత్రి అంతా కాపాడేవయ్యా, పొద్దున్నే ఈ పగలంతా కూడా కాపాడేసి పడుకునేప్పుడు, ప్రభు పడుకుంటున్నాను, చక్కటి నిద్ర, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, సరేనా, ఈ రాత్రి అంతా కాపాడి మళ్ళీ పొద్దున్న లేచి నీకు కాపాడినది వందనాలంట అని కనీసంలో ఈ 2 సార్లు ప్రార్థన చేస్తున్నావు అని చెప్తారు. దాని కొత్త గొప్పగా చెప్తారు. సరే, నువ్వు 2 సార్లు ప్రార్థన చేస్తున్నావు, అది కూడా అప్పుడో మొక్క ఇప్పుడో మొక్క, ఓకేనా. కానీ దావీదు రాజు అయ్యుండి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎంత? 7 సార్లు దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. సపోజు 7 సార్లు ఆరాధన చేయాలి, సమయం దొరకట్లేదు, రాజ్యాల గురించి ప్రజల గురించి తెలుసుకునే క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు అనుకుందాం, సెక్రటరేట్లో ఉన్నాడు అనుకుందాం, అంటే సభలో ఉన్నాడు అనుకుందాం. సభ అవుతూ ఉంటుంది, టైం చాలా అవుతుంది. సరే, ఇప్పుడు మనమందరం కూడా కాసేపు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుంటారుగా, టీకి తీసుకుంటారుగా. పాస్టర్లు అయితే రాగానే ఒకటి, కూర్చున్నాక ఒకటి, కాసేపటికి ఒకటి, ఇంకోసారి ఇంకోటి, వెళ్ళేటప్పుడు భోజనం. ఇన్ని బ్రేకులు, 2 గంటలు అంటే వచ్చేది గంటే, మళ్ళీ గంటలో బ్రేకుల మీద బ్రేకులు పడతాయి. అలాంటిది మరి రాజుగారు కూడా బ్రేక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా చాలా సమయం. అయితే ఈ సమయంలో మనం బ్రేక్ తీసుకుందాం అనుకుంటాడు. అందరూ బ్రేక్ తీసుకుని కాసేపు రిలాక్స్ అవుతుంటే మనోడు ఏదన్నా ఒక గదిలోకి వెళ్ళిపోయి, తన అంతఃపురంలోనో తన గదిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడండి? దేవుణ్ణి ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా 7 మార్లు స్తుతిస్తాడు. రేపొద్దున ఏం ప్రార్థన చేయాలో ఇప్పుడే సిద్ధపరచుకుంటాడు. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు, చదువుతాడు. అంతటి భక్తిపరుడు ఏమని కోరుకుంటున్నాడు? నా యందు శుద్ధ హృదయము కలగజేయ ప్రభువా అంటున్నాడు. మరి మనం ఏమని ప్రార్థన చేయాలి? ఆ ప్రార్థన మనకు రావాలా వద్దా? మనకు కావాలా వద్దా? నాకు హృదయాన్ని కడుగు ప్రభువా అని అడగాలా వద్దా? మనం అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని హృదయం శుద్ధిపరచబడాలి అంటే, హృదయం ఎలాంటిదో తెలుసా? హృదయం ఎలాంటిదంటే, ఇర్మియా గ్రంథం 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే ఏంటంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అంటాడు. మనల్ని ఎలా మోసం చేస్తుందంటే, యేసు ప్రభువా నువ్వే నా హృదయానికి రాజువి అంటది కాసేపు. రాజు ఎవరండి చెప్పాలి? రాజు ఎవరని చెప్పింది మన హృదయం? యేసు ప్రభు అంది. కాసేపటికి ఏమంటుంది తెలుసా? నువ్వు అలా వెళ్ళి కాసేపు వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళతో కాసేపు అన్నా ఉండాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, అటు చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. వాక్య విరుద్ధమైన పనులు చెప్తున్నా, నేను వాక్య విరుద్ధమైన పనులు చెప్తున్నా. ప్రభువుని అడిగితే బాగుండు అని అందం. ఏమంట తెలుసా? దేవా నువ్వే నా హృదయానికి రాజువి అనేది హృదయమే. దేవుణ్ణి అనుమతి అడగకుండా, దేవునికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుని మనల్ని నడిపించేసేది హృదయమే. ఇప్పుడు చెప్పండి, మోసం చేస్తుందా లేదా? రాజు నిర్ణయాలు తీసుకోవాలా, మనం నిర్ణయాలు తీసుకోవాలా? ఇప్పుడు నేను ఉన్నానండి, ఏమండి ఈ ప్రాంతానికి ఇక్కడ రోడ్డు వేసేయండి, మీకు ఎందుకు, మీ సంతకం పెట్టేయండి అన్నాను అనుకో, ఎవడురా నువ్వు, ఎవడవే, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవడో, చెప్పాల్సింది ఎవడో అని అంటాడు లేదా? ఎందుకని? అతను అధికారి, దానికోసమే నియమించబడ్డాడు. ఎవడు పడితే వెళ్ళిపోయి అది చేసేయి, ఇది చేసేయి, ఇది చేసేస్తా అంటే కుదురుద్దండి. నాకు నచ్చింది ఇది చేసేయండి అంటే అవుద్దా? అవును. అలాగే నా హృదయానికి రాజు నువ్వే అంటే ఆయన నిర్ణయం మా నిర్ణయంగా మారాలి, ఆయన చెప్పింది మనం చేయగలగాలి. అలా చేస్తున్నామా? మనం చేసే ప్రతిదీ కూడా దేవుని నిర్ణయమేనా? మనం జరిగించే ప్రతి క్రియ దేవుని నిర్ణయమేనా? మనం వెళ్ళే ప్రతి చోటు దేవుని నిర్ణయమేనా? దేవుని నిర్ణయమేనండి. సినిమా హాల్కి వెళ్ళటం దేవుని నిర్ణయమా? రోడ్డు మీద లోక సంబంధమైన పోకిరి చేష్టలు చేసుకుంటూ తిరిగే వాళ్ళతో తిరగడం దేవుని నిర్ణయమేనా? తాగుబోతులతో కూర్చోవడం దేవుని నిర్ణయమేనా?
పక్కింటి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ కబుర్లు, ఈ అమ్మ కబుర్లు, ఇంకొక అమ్మ కబుర్లు అన్నీ ముచ్చటేసుకుని కూర్చోవడం దేవుని నిర్ణయమేనా? చెప్పాలి మీరు, కాదుగా. అంటూ మనం ఏం చేస్తుంది? ఏముంటుందో తెలుసా? హృదయం ఏముంటుందో తెలుసా? ఆయన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసేసుకుంటుంది. ఇప్పుడు మనం మోసం చేస్తుందా లేదా? మోసం చేస్తుందా లేదండి? ఖచ్చితంగా మోసం చేస్తుంది. వాక్యం విన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను తప్పు చేశా, నేను ఈ పొరపాటు చేశా, నిజమే, అలా చేయకుండా ఉండాల్సింది, వాళ్ళ దగ్గర కూర్చోకుండా ఉండాల్సింది, వీళ్ళ కబుర్లు నాకు ఎందుకు, నా ఇంట్లో నేను ఉండాల్సింది అని చెడ్డవన్నీ కూడా విడిచిపెట్టేయాలి అని అంటది. మళ్ళీ కాసేపటికి ఏమంటుంది తెలుసా? పర్వాలేదులే, ఏం కాదు, మరీనా మనిషి నాకు పక్కింటికి వెళ్ళి కూర్చోరేంటమ్మా, ఏదో మన నేను మాట్లాడిన ఏంటి వాళ్ళ గురించి ఆ యొక్క మాటని నేను విన్నా అమ్మా, ఎంత సుదూరాలు అమ్మా. ఆ అక్క మాట్లాడిందంటే ఈ అక్క ఏందంట, ఆ అక్క ఏం మాట్లాడింది? వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని చెప్పుకుంటా, అది ఎట్టంట, వీళ్ళు ఎట్టంట, నువ్వెట్టా? అక్కడ అవసరం మనం అక్కడికి వెళ్ళడానికి ఏమంటుంది తెలుసా? పర్వాలేదు వెళ్ళి, ఏం కాదు, మరీ అంత దేవుడు మరీ అంత కట్టినప్పుడు ఏం కాదు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఈ పాస్టర్ దుర్మార్గుడు, ఈ డేవిడ్ పాస్టర్ దుర్మార్గుడు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటాడు. నీకు పాస్టర్ సంగతి చెప్పవసరంలా, మరీ దారుణం. ఈ పాస్టర్ అంతా తింటారండి, పర్లేదు మా వాళ్ళు క్రైస్తవులు కాదు, వెళ్ళినోళ్ళు వాళ్ళ చేతులకి వెళ్తాలే, మరీ మన పాస్టర్ గారే మరీ దారుణంగా మాట్లాడతాడు, మరీ అంత కట్టినప్పుడు ఏంటి, ఈయన కట్టినప్పుడు పాస్టరు, దేవుడు మాత్రం ప్రేమామయుడు. అమ్మ నిజమే, నిజమే అని అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అని అనిపిస్తుంది. ఆ విధంగా హృదయం మనల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళతో కూర్చుంటే తప్ప, వాళ్ళు మాట్లాడుతుంటే మనం వింటాం తప్ప, వాళ్ళతో తిరిగితే తప్ప, ఏమో బయటికి వెళ్తున్నాం, ఏమో తప్పేముంది, కాసేపు కూర్చుని రిలాక్స్. ఎంతసేపు ఇంట్లో ఉంటాం, 4 గోడల మధ్యలో ఇంట్లో ఉండాలంటే చాలా కష్టంగా ఉందండి. అమ్మా గోడల బదలు కొట్టి, ఇప్పుడు 4 గోడల మధ్య ఎందుకు మొత్తం మోపిల్లో ఉంటావు? తెలివితేటలు అంటే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆలోచన హృదయంలో మాట్లాడతారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ విధంగా మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. నిజమే అంటే ఈ ఆలోచన వచ్చినప్పుడు నిజమే కదా, ఏం కాదులే అని అనిపిస్తుంది. అప్పుడు వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ వాక్యంలో మాట్లాడినప్పుడు చిచ్చి ఈ చెట్ట అనవసరంగా వెళ్ళిపోయా, చిచ్చి అసలు అని అనిపిస్తుంది. అది హృదయమే, ఇది హృదయమే. అంటే మనల్ని ఆ విధంగా మోసం చేసేది హృదయం. అందుకే అన్నాడు, దానిని గ్రహింపగలిగిన వాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనదే, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడెవడు? దాన్ని గ్రహించిన వాడే నిజంగా హృదయ శుద్ధిని కోరుకునేవాడు. వాస్తవానికి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం, ప్రభువుని క్షమాపణ అడుగుతూ ఉంటాం, క్షమిస్తాడు ప్రభు కూడా, క్షమించబడతాయి. కానీ చేసిన తప్పు క్షమించబడింది, కానీ హృదయములో ఉన్నటువంటి ఆ పాపపు నైజం ఉంది చూడు, ఆ పాపపు నైజం ఇంకను పోలా, కనుక అది మరలా వస్తుంది. దాన్ని పూర్తిగా యేసు రక్తం చేత కడిగి శుద్ధి చేసుకోవాలి. కనుక ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మన దైనందిన ప్రతి దినంలో కూడా మనము శుద్ధీకరణ ప్రార్థన, మనం ప్రార్థన కూర్చున్నామంటే ముందు స్తుతి, తర్వాత శుద్ధీకరణ ఖచ్చితంగా చేసుకుని తీరాలి. హృదయ శుద్ధి ఉంటేనే మన ప్రార్థన ప్రభు యొద్దకు చేరద్ది. హృదయ శుద్ధి ఉంటేనే మనము దేవుణ్ణి చూడగలుగుతాం. ప్రభు ఏమన్నాడు? మీ ప్రార్థన నా చెంతకు చేరకుండా మీ పాపాలే అడ్డు గోడగా ఉన్నాయి అని చెప్పలేదా? అంటే మనం చేసే ప్రార్థన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే మన పాపం అనే అడ్డుగోడ కోల్చబడాలి, అది పునాదులతో సహా పెరికి వేయబడి పారవేయబడాలి. అంటే మనము శుద్ధీకరణ ప్రార్థన చేసుకుని తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ మోసములో నుంచి బయటికి రావాలి, దాన్ని గ్రహించగలగాలి.
ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, వాక్యంలో ఏం చెప్తుంది, ఏం చేయొద్దు అంటుంది, ఇవన్నీ కూడా మనం ఎరిగి ఉండాలి. అదే సమయంలో కుయుక్తితో వాడు పెడుతున్న ఆలోచనలను మనము తిప్పికొట్టే వాళ్ళముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పగలిగిన శక్తి మనము కలిగిన వారంగా ఉండాలి. వాడు ఏదో ఒక రకంగా ట్రై చేస్తాడు. మనకు కేడముగా, కవచముగా ప్రభువుని పెట్టుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా, నన్ను మోసం చేసే నా హృదయాన్ని స్వస్థపరచు ప్రభువా. నాలో ఉన్న ఈ రోగం ఉంది చూడు, ఈ వ్యాధి ఉంది చూడు, ఇదైతే పర్వాలా, ఇది ఇవ్వడం కాబట్టి రేపైనా తగ్గుద్ది, లేకపోతే కొంచెం శరీరంలో బాధే, కానీ నన్ను మోసం చేసే హృదయం ఉందే, ఇది చాలా ప్రమాదం. ఇది నా ఆత్మను నశింపజేస్తుంది, నీకు నాకున్న కనెక్షన్ని కట్ చేస్తుంది, నీకు నాకు ఉన్నటువంటి ఆ బంధాన్ని విడదీసేస్తుంది. కనుక వద్దు ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి వద్దా? తలనొప్పి వస్తే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామండి? తలనొప్పి వచ్చి గంట సేపు తగ్గదు అనుకోండి, యేసయ్యా, అమ్మో యేసయ్యా, అమ్మో యేసయ్యా, యేసయ్యా, అది ఎక్కడ కొడుకు నొప్పుతాండ్రే. ప్రార్థన చేస్తామా లేదా? కనీసం నోట్లో నుంచి పైకి శబ్దం రాకపోయినా మనసులో కూడా అదే ఫీలింగ్తో, సేమ్ టు సేమ్ ఫీలింగ్ మనసులో కూడా అంటాం. ఏమండి, ఒక తలనొప్పి, ఒక కడుపు నొప్పి, ఒక జ్వరం, లేకపోతే చిన్న బాధ కలిగితే, శరీరానికి చిన్న నొప్పి కలిగితేనే యేసయ్యా యేసయ్యా తగ్గించయ్యా అని అన్నిసార్లు అడుగుతున్నాం కదా. హృదయానికి కలుగుతున్నటువంటి ఆ రోగం, హృదయములో నిండుకొని ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివే ప్రభువా అని మనం ఎన్నిసార్లు అడగాలండి? గుర్తొచ్చిన ప్రతిసారి అడగాలి, ప్రతి క్షణము అడగాలి, ఎప్పుడంటే ఎప్పుడు అడగాలి. ప్రభువా, ఒకవేళ ఈ క్షణం, ఈ గంట, ఈ గడియ నేను ఈ పూట పడిపోయినేమో, నన్ను బాగు చేయి, నా హృదయానికి అంటుకున్న ఆ మలినం కడిగేయి, నా హృదయానికి వచ్చి వైరస్ లాగా అంటుకుని పోయినటువంటి ఆ యొక్క అపవిత్రతను కడుగు ప్రభువా, ఆ రోగాన్ని స్వస్థపరచు అని మనం ప్రార్థన చేయలో వద్దా? ప్రతి క్షణం చేయలో వద్దా? ఎప్పుడంటే ఇప్పుడు చేయలో వద్దా? రోగం వస్తే మంచం మీద పడుకుని నోరు తెరిచే అవకాశం లేకపోయినా మనసుతో మూలుగుతున్నాం కదా, హృదయంలో మూలుగుతున్నాం కదా, మరి దీనికోసం ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే దాన్ని మోసంలో పడిపోయాం, తప్పు చేయలేదులే అనే ఫీలింగ్లో ఉండిపోయాం, పొరపాటు చేయలేదులే అనే ఫీలింగ్లో ఉండిపోయాం, ఆ ప్రభువా క్షమించు అన్న ఆయన క్షమించేస్తాడులే అనే ఫీలింగ్లో ఉండిపోయాం కనుకనే మనం అందుకోసం ప్రార్థన చేయలేకపోతున్నాం. కనుక ఈరోజు నుంచి మనం చేయాల్సిన ప్రార్థన ప్రాముఖ్యంగా ఏంటంటే, నా హృదయ మోసము అనే రోగం నుంచి నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక విషయం చూస్తే 66వ కీర్తన 18వ వాక్యం, 66వ కీర్తన 18వ వాక్యంలో, హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హృదయములో ఏం చేయాలంటే, ఏం చేస్తే, ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, మన ప్రార్థన ప్రభు వినడు అని చెప్తున్నాడు. ఎప్పుడు వినడంట? పాపం చేస్తే కాదు, పాపం చేస్తే ఎలాగో వినడు. హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడలా. ఫస్ట్ గారు లక్ష్యం చేయడం అంటే ఏంటి అంతేనా? లక్ష్యము అంటే ఏంటి? ఒక గురి, ఒక గమ్యం. అక్కడ ఒక కౌజు పెట్ట కనబడుతుంది, హల్లెలూయా నోరు ఓడుతుంది, అనుకుందాం. నా దగ్గర ఒక కర్రో, కత్తో, రాయో ఉంది, తీసుకుని గురి పెడతాం చూడండి, దాన్ని లక్ష్యం అంటారు. దాన్ని కొడతామా లేదనేది తర్వాత విషయం, కానీ దాన్ని కొట్టాలి అనేది ఉంది చూడు, దాన్ని లక్ష్యం. ఎవరికి వారు టార్గెట్ పట్టుకుని చదువుకోవాలి, ఇన్ని మార్కులు సాధించాలని టార్గెట్ పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలి అంటారే, వాడు సాధించేసేటని కాదు, అన్ని సాధించాలి అని అనుకున్నదాన్ని లక్ష్యం అంటాం, ఇలా సాధించాలి అనుకున్నదాన్ని లక్ష్యం అంటాం, అవునా కదా? ఇప్పుడు అంటున్నాడు, మీ హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు మీ మనవి వినకపోవును. అంటే పాపం చేయడం కాదు, చెయ్యాలి అనుకున్నా కూడా పోయినట్టే. అంటే వాళ్ళు బాగా తయారవుతున్నారు, నేను కూడా తయారైతే బాగుండే ఏముంది, కానీ పైకి తయారవ్వలేము. కారణం ఏంటంటే మరి బాగోదు కదా అని పైకి ఫీలింగు, కానీ లోపల వాళ్ళు తయారయ్యారు కాబట్టి నేను తయారవ్వాలి, వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేస్తే బాగుండు, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు నేను కూడా అని అంటాం చూడండి. దాన్నే లక్ష్యం చేయటం. మీకు అర్థమవుతుందా? దాన్నే లక్ష్యము చేయటం.
మనం పైకి చేయలేకపోయినా మన పరిస్థితిని బట్టో ఏదో ఒక విధం చేత మనం పైకి చేయలేకపోయినా నేను కూడా అలాగుంటే బాగుండు, నేను కూడా అలా చేస్తే బాగుండు అని అనుకుంటాం చూడండి, దానినే లక్ష్యము చేయటం అంటారు. ఒకవేళ దేవుడు ఆ విధంగా ఉంటే మన ప్రార్థన ఏం చేయడంట? వినడు. నువ్వేమనుకుంటావు? నేను ప్రార్థన చేసే కార్యం చేసేస్తాడు, ప్రార్థన చేసే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది, ఎక్కడ వెళ్ళింది? వినలా. మీకు అర్థమవుతుందా? లక్ష్యం చేస్తే కూడా మన ప్రార్థన వినడు. దేవునికి స్తోత్రం. తర్వాత 119వ కీర్తన 9వ వాక్యంలో మాట్లాడతాడు. ప్రభు అంటాడు, దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. అంటే మన నడత, మన ప్రవర్తన, మన క్రియలు, మన హృదయం అంతా కూడా శుద్ధి చేయబడాలి, కడగబడాలి. అంటే దేనితోనంట? వాక్యంతో మన నడత శుద్ధి చేయబడాలి. ఎలాగ వాక్యంతో మన నడక శుద్ధి చేయబడద్ది? ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉంది, ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదో చేయాలనుకుంటున్నప్పుడు ఇది చేయాలనిపిస్తుంది, ఇది వాక్యానుసారమా కాదా, ఇది వాక్యానికి సరిపోతుందా లేదా, ఇలా చేస్తే దేవుడు కోపం వస్తుందా, లేకపోతే దేవుడు సంతోషిస్తాడా? మీకు అర్థం? వాక్యంలో ఎలా ఉంది? ఇలాగే ఉందా? లేకపోతే వాక్యంలో ఎలా ఉంది? మనం అలా చేస్తున్నామా? మనం వాక్యంలో ఎలా ఉంది? ఇలాగే చేస్తున్నామా లేదా అనేది ఉందో చూడండి. అది అంటే వాక్యము చేత శుద్ధి చేయబట్టం అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది వాక్యానుసారమా కాదా? ఫంక్షన్ చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇది వాక్యానుసారమా కాదా? వాక్యంలో ఉందా, లేకపోతే అంటే ఏంటి? పెద్దలు, ఆ పెద్దలు, ఈ పెద్దలు, వాళ్ళు వీళ్ళు కల్పించినవా అని మీకు అన్నీ తెలుసు, నాతో చెప్తారు, మీకు అన్నీ తెలుసు. తెలియదు ఏముంది? పెళ్ళి అనగానే పాస్టర్ గారు మళ్ళీ మా రూట్లోకి వచ్చారు, హల్లెలూయా, ఈ మాటలు దేవుడు మాట్లాడకుండా ఉండను కాక అని ప్రార్థన చేస్తున్నారు చాలామంది. నాకు తెలుసు, మీకు వినేవాడు, నాకు తెలుసుగా. ఎందుకంటే మీరు చేసేది వాక్య విరుద్ధం అని మీకు తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు? మరి పాస్టర్ గారు మరి అలా చేయలేదనుకోండి, రేపు నుంచి ఇక వాళ్ళు మాతో మాట్లాడరండి, రేపు నుంచి వీళ్ళు పలకరించరండి, రేపు నుంచి వాళ్ళు. నువ్వు రోగంతో మంచం మీద ఉన్నప్పుడు నిన్ను ఎవడు పలకరించాడు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఎవడు ఆదరించాడు? వాళ్ళ కోసం అంటే విషయం ఏంటి చెప్పనా? సగం వాళ్ళ కోసం, సగం ఏమ కోసం, రెండు ఉంటాయి. ఈమెకి చేయాలని ఉంటుంది, వంక వాళ్ళు దొరికారు, వంక ఏమి లేనమ్మా డొంక పట్టుకుని వెళ్ళాడిందని అలా వంక, అంతే. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, వాక్యము చేత వారి నడత శుద్ధి చేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా వాక్యంలో ఇలా ఉంది, మనం ఇలానే చేస్తున్నామా, వేరేగా చేస్తున్నామా, అంతే. శుద్ధీకరణ అయిపోద్ది, అంతే. వాక్యానికి విరుద్ధం కాబట్టి, వాక్యంలో ఇలా చేయొద్దు అన్నది కాబట్టి చేయకూడదు, అంతవరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులోనే అని చెప్పి ఫీజు ఇచ్చేసి, డాక్టర్ గారు ఫీజు తీసుకోండి, తీసుకుని ట్రీట్మెంట్ చేసేయండి, డబ్బు తగ్గిపోవాలి అంటే తగ్గిపోద్దండి? తగ్గిపోదమ్మా. డాక్టర్కి డబ్బులు ఇచ్చేసాడమ్మా, ట్రీట్మెంట్ చేయండి, తగ్గిపోవాలా అన్నాడు, తగ్గిపోద్ది. ఇందాక తగ్గిపోద్ది అన్నారు, ఇప్పుడు తగ్గిపోద్ది అంటున్నారు. మరి అది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. అంటే ఏది చెప్తే అది, అయ్యగారు ఏదంటే అది హల్లెలూయా ఆమేన్ అనమన్నాడు అయ్యగారు, అంతరా? అలా కాదు విషయం. డాక్టర్కి నువ్వు ఫీజు ఇచ్చినంత మాత్రాన తగ్గిపోద్దండి, తగ్గిపోదావు. మరి ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేసాడా? ట్రీట్మెంట్ చేసాక బాబు నువ్వు ఇవి తిను, ఇవి తినొద్దు, ఇవి తాగు, ఇవి తాగొద్దు అంటాడా? అవి చేస్తేనే తగ్గుద్ది. ఈ ట్యాబ్లెట్ ఉదయం వేసుకో, ఈ ట్యాబ్లెట్ మధ్యాహ్నం వేసుకో, ఈ ట్యాబ్లెట్ రాత్రికి వేసుకో అని చెప్తాడు చూడు. చెప్పింది చెప్పినట్లుగా చేస్తేనే తగ్గుద్ది. మరి మీకు డబ్బులు ఇచ్చేవండి, ఇంతవరకు తగ్గలేదు ఏంటంటే, నోరు మీరా, నాకు డబ్బులు ఇచ్చే బాగానే ఉంది, నేను ట్యాబ్లెట్లు ఇచ్చే ఎక్కడున్నాయి? భలే వాళ్ళు డాక్టర్ గారు, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్లన్నీ తీసుకెళ్ళి బీరువాలో భద్రంగా దాయమని మా ఆవిడకి ఇచ్చా. ఓ పని చేయరా, చెత్త కుప్పలేసి
దాని చుట్టూ తిరుగు అంటాడు. అవునా కదా? ఎందుకని? ఒరే ఈ బీరువాలో దాయడానికి కాదురా, నువ్వు వేసుకోవడానికి. నేను చెప్పినట్టు వాడు తినే తగ్గుద్ది, లేకపోతే తగ్గదో, మళ్ళీ నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది నువ్వు అని అంటాడు లేదా? అలాగే దేవుడు కూడా మనం చేసిన పాపమో తప్పో ఏదో చిన్న కానుకిచ్చి మాఫీ చేసేద్దాం అనుకుంటే కుదరదు. చేయాల్సింది చేయాలి, చెప్పిన మాట వినాలి, చెప్పినట్లుగా చేయాలి, చెయ్యమన్నదే చేయాలి, చెప్పిందే చేయాలి. అదే వాక్యానుసారంగా మనం శుద్ధి చేసుకోవడం అంటే. అప్పుడే మన హృదయం శుద్ధి చేయబడద్ది, అప్పుడే మన హృదయం కడగబడద్ది. ఒక డాక్టరే డబ్బులు ఇచ్చేస్తే నా వల్ల కాదు అంటే, నేను చెప్పింది చేస్తేనే, నేను తినమన్నది తింటేనే, తినొద్దన్నది మానేస్తేనే. కొంతమంది ఉంటారు మాట వినరు, రోగం వచ్చినప్పుడు అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, టెస్టులు రాస్తాడు, అన్నీ చేస్తారు, బాగానే ఉంది, ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి బాగానే ఉంది. సిగరెట్లు తాగితే నువ్వు పోతావు అంటాడు. సిగరెట్లు తాగామంటే మాత్రం నేను చెప్పలేను బాబు అంటాడు. ఈ బాబు సిగరెట్లు తాగడు, దొంగచాటుకి వెళ్ళి పక్కకి వెళ్ళి తాగొస్తాడు. ఇప్పుడు తగ్గుద్దా రోగం? మళ్ళీ నెలకి ఏంటి ఆహి నేను ముందే చెప్పాక సిగరెట్లు తాగుతున్నావా అంటాడు. సన్నాయి నొక్కులు అవి చెప్పు, మరి అప్పుడప్పుడు నోరు మొయ్యి పోతావు, మానేయి. అది మానేస్తేనే కొంతకాలం బతుకుతావు అంటాడు. ఇప్పటికే మొత్తం పోయింది నాయనా, ఇంకొంచెం